నంద్యాల జిల్లా ముచ్చుమరిలో వాసంతి అనే బాలిక హత్యకు గురవడం తెలిసిందే. జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తాజాగా ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు. పగిడ్యాల మండలం ముచ్చుమరిలో చిన్నారి వాసంతిపై పార్కు సమీపంలో ముగ్గురు బాలురు అత్యాచారం చేశారని వెల్లడించారు. అనంతరం ఊరి బయటకు తీసుకెళ్లి బాలిక గొంతు నులిమి హత్య చేశారని వివరించారు. ఘటన తర్వాత ఈ విషయాన్ని నిందితులు తమ కుటుంబ సభ్యులు బంధువులకు చెప్పారని ఎస్పీ వెల్లడించారు. కాగా నిందితులు బాలిక మృతదేహాన్ని బైక్ పై వనములపాడుకు తీసుకెళ్లారని, అక్కడి నుంచి చిన్న తెప్పపై కూడా కృష్ణానదిలోకి తీసుకెళ్లి మృతదేహానికి రాళ్లు కట్టి నదిలో పడేస్తారని వివరించారు. మన ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి పాత ఎస్పీ గారు, ఇన్స్పెక్టర్, ఎస్పీ అందరు ఆఫీసర్స్ కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కేసు మీద ఉండమని చెప్పారు. దాంట్లో ముఖ్యంగా మన ఇప్పటి వరకు తెలిసిన విషయంలో ఏముంది, ఆ టైంలో ముగ్గురు పిల్లలు ఎవరెవరు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు. ముగ్గురు ఈ అమ్మాయికి పక్కనే తీసుకువెళ్ళి బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత ఒంట నొక్కేసి చంపేశారు. చంపేసిన తర్వాత బాడీ షిఫ్ట్ చేసి కేసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరెవరు సీసీఎల్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు వాళ్ళ బంధువుకి చెప్పిన తర్వాత ఈ బంధువు ఎవరెవరైతే ఉన్నారో ఇది కేసులో మన కేసులో A4 and A5 అయ్యారు. వీళ్ళే అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి కింద పెట్టారు. సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్లో మనం చేసిన తర్వాత నిన్న అరౌండ్ 5 o'clock ఎవరెవరైతే చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా ఉన్నారో, జువెనైల్స్ ఉన్నారో వాళ్ళకి అప్రహెండ్ చేసిన జరిగింది. అండ్ A4 and A5 ఎవరెవరే బంధువు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు యాజ్ పర్ ప్రొసీజర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి మన బాడీ గురించి ముందు నుంచి మన డిఐజీ సార్, డీజీ సార్ అందరూ స్పందించి మనకి అన్ని రిసోర్సెస్ ఇచ్చారు. SDRF ఉండొచ్చు, NDRF ఉండొచ్చు, ఇంకా కొత్త డైవర్స్ కూడా ఇచ్చారు, స్కూబా డైవర్స్ కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్తో డ్రోన్ కెమెరాస్, అండర్ వాటర్ స్కానర్ అన్నీ ఉపయోగం చేసి ఇప్పటి వరకు సర్చింగ్ చేస్తున్నారు. దీని కాకుండా డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాస్, టెక్నికల్ టీమ్స్ అన్ని ఎఫర్ట్స్ మన వాళ్ళు పెడుతున్నారు. ఇప్పుడు కూడా మన సర్చ్ జరిపే ఉన్నాయి. అండ్ ఇట్ విల్ బి కంటిన్యూడ్. మన కష్టపడి ఇప్పుడు వరకు చేశారు అండ్ అది కూడా కంటిన్యూ చేద్దాము అప్ టిల్ ద బాడీ ఈజ్ ఫౌండ్. సో దీంట్లో ముఖ్యంగా 69/24 గర్ల్ మిస్సింగ్ నుంచి కేస్ హ్యాస్ బీన్ ఆల్టర్డ్ ఇంటూ 70 clause 70/2, 103 clause 1, 238A అండ్ 6 and 5 ఆఫ్ పాక్సో యాక్ట్. ఇంకా దీంట్లో గ్యాంగ్ రేప్ వస్తుంది, మర్డర్ అండ్ కన్సీల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ పాక్సో యాక్ట్. సో ఈ కేసు దీంట్లో మాట్లాడుతున్నాం. ఇంకా మన అయోధ్య కేసులో డిఎస్పీ అత్మకూరు ఉన్నారు. ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగవచ్చు. ఏసీ కెనాల్ నుంచి అక్కడి నుంచి బుషెస్లో పెట్టి తర్వాత పత్తి కట్టి వనమలపూడు దగ్గర తీసుకువెళ్ళి అక్కడ నుంచి పుట్టిలో తీసుకొని కృష్ణా రివర్లో రాయ కట్టేసి పాడారు. టూ వీలర్ దీంట్లో ఇంట్లో A4 A5 డెడ్ బాడీకి అక్కడ మోటార్ సైకిల్ తీసుకున్నారు. అదే కూడా ఇంట్లో సీజ్ చేయడం జరిగింది. బాడీ ట్రేస్ అవుతుంది సార్. ఏమన్నా తీసుకుపోయిన ఏమన్నా ఆనవాళ్ళు ఏమైనా దొరికాయా సార్? ఏమన్నా ప్రూఫ్స్ అది ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఇప్పుడు చెప్తే మన కేసులో కొన్ని ప్రాబ్లం వస్తుంది. సో మన ఇప్పుడు ఓన్లీ ఇన్వెస్టిగేషన్ ఉంటే అప్పుడు యూ విల్ నాట్ డెడ్ బాడీ దొరికే ఛాన్స్ ఉంది సార్. కోర్టులో వేసారు లొకేషన్ కరెక్ట్గా చెప్పారు. మన ఈరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ అయింది, లొకేషన్ చూపించారు మనకి. ఆ లొకేషన్లో మన ఏదైతే లొకేషన్ ఇచ్చారో అక్కడ మన డైవర్స్ పంపిస్తాము అండ్ ఫ్లో ఎట్లా ఉంది రివర్కి కొన్ని అన్ని ఇష్యూస్ చూసి సమ్ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్కి మన పూర్తిగా సర్చ్ చేద్దాం. ఫాదర్స్
ఇంట్లో ఫాదర్ అండ్ ఫాదర్ ఒక పెద్ద పిల్లల మీద కేసులు ఎదుర్కొంటారు వాళ్ళు దాన్ని ఫాదర్స్ ఎవరికైనా ట్రాక్ రికార్డు క్రిమినల్ ట్రాక్ రికార్డు ఉందా సార్? అంటే ఎవరైతే ఈ ఎఫెక్ట్స్లో పాల్గొన్నారో క్రిమినల్ రికార్డు లేదు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళకి మరి అనేది వ్యాక్సిన్ అనేది ముందు కూడా మీకు తెలుసు మాకంటే కూడా